ఇక్కడ దీపికా పదుకోనే వచ్చిన హోటల్కి అయితే వచ్చామన్నమాట. హెర్బల్ అయితే హెరిటేజ్ హోమ్ బమేసాకి అయితే వచ్చామన్నమాట. ఇది ఒక భూటానీస్ రెస్టారెంట్. భూటానీస్ ఫుడ్. సో మనము ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇదైతే ఒక ఇల్లులా ఉంది. లోపల ఎలా ఉంటుంది ఇంకా తెలియదు మనకి. ఇంకా లోపలికి వెళ్ళగానే మనకి ఎంట్రన్స్ లో స్పేస్ అయితే ఎక్కువగానే ఉంది. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి హాట్ స్టోన్ బాత్ అయితే ఉందన్నమాట. సో మేమైతే ఇంకా లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ రెస్టారెంట్ లోపలికి వెళ్ళగానే మనకి లోపల అంబియన్స్ అయితే అంతా వుడ్తోనే ఉంది. చాలా పీస్ఫుల్ గా అనిపించింది అనమాట. సో ఎంట్రన్స్ దగ్గర ఇక్కడ మనకి బౌల్స్ లో వేసి చూపిస్తున్నారు. ఇక్కడ వాళ్ళ కంట్రీలో కల్టివేట్ అయ్యే ఫుడ్ గ్రెయిన్స్ బౌల్స్ లో వేసి చూపిస్తున్నారు అనమాట. పాపీ సీడ్స్ అండ్ కొన్ని స్వీట్ కార్న్ సీడ్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీట్ అండ్ రైస్ అనమాట. అండ్ మూంగ్ దాల్ సీడ్స్ అవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా అవన్నీ. అండ్ కొన్ని నేమ్స్ అయితే తెలియదు. ఇవి గోధుమలే, చిన్న గోధుమలు. ఈ చిన్న గోధుమలు, పెద్ద గోధుమలు పెట్టు. ఇది రైస్ అనుకుంటా. అవును, ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. ఆ రెస్టారెంట్కి మోస్ట్ ఫేమస్ అయిన బాలీవుడ్ యాక్టర్స్ అయితే వెళ్ళిందనమాట. సో ఎవరో గెస్ట్ చేస్తున్నా కింద కమెంట్ చేయండి. నేనైతే ఫేస్ లాస్ట్లో రివీల్ చేస్తాను మీ అందరికి. ఇది వచ్చేసి మెనూ అనమాట. అండ్ లోపలంతా మనకి ఒక 2 టేబుల్స్ అయితే ఉన్నాయి. మనకి ఫ్యామిలీ వైజ్ వచ్చినా అక్కడ కూర్చోవచ్చు. అండ్ ప్రైవేట్ ప్లేసెస్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ లోపల అంబియన్స్ కూడా చాలా బాగా నచ్చింది. చాలా పీస్ఫుల్గా అనిపించింది వెళ్ళగానే. సో ఇంకా మా గైడ్ అయితే వెళ్ళి ఇంకా మా కోసం చెప్పారనమాట, ఇలా ఫుడ్ అవన్నీ పెట్టమని చెప్పేసి. ఇంకా మాకైతే సర్వ్ చేస్తున్నారు. మొత్తం అన్ని వుడ్ బౌల్స్, వుడ్ ప్లేట్స్, వుడ్ స్పూన్స్ అవన్నీ ఇచ్చారు. చూడ్డానికి చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూస్తున్నా కదా చాలా స్పెషల్స్ అనమాట. మనకి చికెన్, పంకిన్ సూప్ అండ్ బ్రౌన్ రైస్ ఇంకా చాలా ఉన్నాయి. అండ్ నేమ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఎమాదాచి అక్కడ ఫేమస్ అనమాట. అండ్ వాళ్ళు చెప్తున్నారు కదా నేమ్స్ అవన్నీ. నేను కింద అయితే స్క్రోల్ చేసి చెప్తున్నాను. డ్రై చికెన్ అండ్ ఇంకొకటి చికెన్ సూప్ అంట. అండ్ ఫిష్ కర్రీ అండ్ చీజ్ పొటాటో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్ అనమాట. ఫస్ట్ టైం వింటున్నాను అవన్నీ. సో పంకిన్ సూప్ అండ్ ఇది వచ్చేసి బ్రౌన్ రైస్ అనమాట. ఫిష్ కూడా చాలా బాగుంది. ఫిష్ బాగుంది, చికెన్ ఇంకోటి ఏదో ఆలు అండ్ చీజ్ అన్నారు. అదే అన్ని టేస్ట్ వస్తుంది. ఇక చిల్లీ అండ్ చీజ్ ఇది తినలేము. అంటే కారం ఎక్కువ ఇది చాలా బాగుంది. డ్రై ఐటమ్ చికెన్ కదా. ఇంకా తెల్లగా వెజ్జీస్ దాని మీద ఉన్నాయి. వెజ్జీస్ కాదు, ఆకుకూర. చాలా బాగుంది. అక్క ఎలా ఉంది? ఫిష్ చాలా బాగుంది. చికెన్ సూపర్ సూప్. ఇది పంకిన్ సూప్. ఎలా ఉంది శ్రేయాన్స్ ఫుడ్? బాగుంది. నాకు చేసింది నామి ఫుడ్ బాగుందా అన్న? రాజన్న చాలా బాగుందా? రైస్ చాలా బాగుంది. బ్రౌన్ రైస్ కలమన్నా సరే ఉడికింది. అండ్ చికెన్ సూప్ కర్రీ చాలా బాగుంది. ఓకే. చికెన్ డ్రై చికెన్ ఐటమ్ లోపల వాళ్ళు ఇచ్చిన వెజిటేబుల్స్ చాలా బాగున్నాయి. ఆ డ్రై చికెన్ ఐటమ్ చాలా బాగుంది. అండ్ ఇంకా చిల్లీ అండ్ చీజ్ ఉంది కదా, అది బాగుంది. చిల్లీ అంత స్పైసీగా ఏం లేదు, బాగుంది. ఇక నేను ఆలు అండ్ చీజ్ చేయలేదు, అది కూడా బాగానే ఉంటుంది. అన్ని బాగున్నాయి. ఫిష్ సూప్ కూడా చాలా బాగుంది. నువ్వు ఫుడ్ బాగుంది. బొటనీస్ ఫుడ్ అంటే ఏదో బాగోదు అనుకున్నా కానీ ప్లేట్ నిండా మంచి కలకలాడిపోతున్నాయి. చాలా బాగుంది. సో లాస్ట్లో ఫేస్ రివీల్ చేస్తాను అన్నాక సో దీపికా పడుకునేమన్నమాట తను అని చూసినాక ఫోటోలో. సో ఆ రెస్టారెంట్కి అయితే వెళ్ళింది. మేము అదే రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. నేను కూడా యూట్యూబ్ షార్ట్లో చూశాను తనకి భూటాన్ వెళ్ళింది అండ్ అక్కడ ఫుడ్ ట్రై చేసింది. ఇష్టమైన ఫుడ్ ఎమాదాచి అని చెప్పి చూశాను. సో అది కూడా ఇంట్లోనే ట్రై చేశాను అనమాట. అది చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే ఇంకా మేము లంచ్ అవ్వగానే అక్కడ కొంచెంసేపు కూర్చున్న తర్వాత ఇంకా బయటకు అయితే వచ్చేసాము. సో ఇక్కడ మా గైడ్ అయితే ఫోటో అండ్ వీడియో అయితే తీస్తున్నాను అనమాట. ఇక్కడ
సో ఇది చిన్నదే ఉంటుంది వీడియో. నేను ఆల్రెడీ ఫుల్ వీడియో అప్లోడ్ చేసేసాను. అందులో మేము వెళ్ళిన కొన్ని ప్లేసెస్ కానీ సైట్ సీయింగ్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఫుడ్ వీడియో నేను అందులోనే చెప్పాను, తర్వాత సపరేట్గా అప్లోడ్ చేస్తానని చెప్పేసి ఇదే అనమాట. సో ఎవరన్నా వెళ్తే తప్పకుండా ట్రై చేసి నాకు కింద కమెంట్ చేయండి. సో ఇంకా మేము వెళ్ళగానే సో ఆ రోజు స్టేకి ఇంకా మేము వేరే హోటల్కి అయితే వెళ్ళిపోయాము అనమాట. సో సీ యు ఆల్ నెక్స్ట్ వ్లాగ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బై బై. టేక్ కేర్.